మార్కు శుభవార్త 2వ అధ్యాయము 1 నుంచి 12 వచనాలు. కొన్ని దినములు గడిచిన పిమ్మట యేసు మరల కఫర్నాము చేరెను. ఆయన ఇంటి వద్ద ఉన్నాడని విని జనులు అచ్చటకు గుంపులు గుంపులుగా వచ్చిరి. ఆ ఇంట ముంగిట కూడా జనులు క్రిక్కిరిసి ఉండిరి. యేసు వారికి వాక్కును బోధించుచుండగా కొందరు ఒక పక్షవాత రోగిని నలుగురి సహాయంతో మోసుకుని వచ్చిరి. కానీ జనులు క్రిక్కిరిసి ఉన్నందున వారు ఆయన చెంతకు రాలేకపోయిరి. అందుచే వారు ఆయన ఉన్న చోటికి పైన ఇంటి కప్పును తీసి పడకతో పాటు ఆ పక్షవాత రోగిని దించిరి. వారి విశ్వాసమును చూచిన యేసు పక్షవాత రోగితో, కుమారా, నీ పాపములు క్షమింపబడినవి అనెను. అందుకు అచ్చటున్న కొందరు ధర్మశాస్త్ర బోధకులు, ఇతడెందుకు ఇట్లు చెప్పుచున్నాడు? ఇతడు దేవదూషణము చేయుచున్నాడు. దేవుడు తప్ప మరెవరు పాపమును క్షమింపగలరు అని లోలోన తర్కించుకొనసాగిరి. యేసు ఆత్మయందు వారి ఆలోచనను గ్రహించి వారితో, మీ హృదయములలో ఇట్లేల తలంచుచున్నారు? ఏది సులభతరము, పక్షవాత రోగితో నీ పాపములు క్షమింపడనుటయా, లేక లేచి నీ పడకనెత్తుకుని పొమ్మనుటయా? మనుష్య కుమారును ఈ లోకములో పాపమును క్షమించే అధికారము కలదని మీకు నిరూపింతును అని పక్షవాత రోగితో, నీవు లేచి నీ పడకను ఎత్తుకొని నీ ఇంటికి పొమ్మని నీతో చెప్పుచున్నాను అని పలికెను. వెంటనే వాడు లేచి అందరి ఎదుట తన పడకను ఎత్తుకొని వెళ్ళిపోయాను. దానిని చూచిన అచ్చటి ప్రజలందరూ ఆశ్చర్యపడిరి. ఇట్టివి మనము ఎన్నడూను చూడలేదు అని దేవుణ్ణి స్తుతించిరి. ఇది క్రీస్తు సువిశేషము. ఫ్యాన్ కట్టేయమ్మా కొంచెం, ఏమా ఫ్యాన్ కట్టే. ఈ యొక్క వాక్యాన్ని మనం చదువుకునేటప్పుడు మొట్టమొదట ప్రభువుని గురించి చెబుతూ ఉన్నప్పుడు విన్నటువంటి ప్రజలు, ఈయనెవరు అసలు పాపాలు క్షమించేటువంటి వారు, ఈయనెవరు అనుకున్నటువంటి ప్రజలు 12వ వచనం చివరికి వచ్చేసరికి ఏం చేశారమ్మా? ఆయనను నమ్మి స్తుతించారు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అంటే అవిశ్వాసములో నుంచి ఎక్కడికి వచ్చారు? విశ్వాసములోనికి వచ్చి ఆయన స్తుతించారని ఇక్కడ చక్కని వాక్యం మనకి ఈరోజు మరి దేవుడు మనకి కేటాయించినట్లుగా మనం యొక్క సమయాన్ని బట్టి చూస్తున్నాం. ప్రభు వాక్యాన్ని బట్టి ఈరోజు మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ప్రభు మనకు శ్రేష్టమైనటువంటి వాక్యాలను దేవుడు అందిస్తున్నాడు. గ్రంథాన్ని బట్టి మనం ఏ గ్రంథం ఏ భాగం తీసుకున్నా అందులో శ్రేష్టమైనటువంటి వాక్యాలను, మన జీవితాలకు అవసరమైనటువంటి వాక్యాలను దేవుడు అందిస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుడు మాట్లాడేటువంటి సమయంలో మనము దేవుని యొక్క వాక్యాలను శ్రద్ధగా ఆలకించాలి. పరధ్యాసగా ఉండకుండా మనం ఏం చేయాలి? దేవుని యొక్క వాక్యాన్ని ఆలకించాలనేది ఈరోజు యొక్క ముఖ్య ఉద్దేశం. వాక్యము మరి జీవజల ప్రవాహం లాంటిదంట. అది ప్రవహిస్తూ ఉంటుంది. ఆ ప్రవాహంలో మనం ఏం చేయాలి? ఆ ప్రవాహంలో మనం తేలియాడుతూ ఉండాలి తప్ప మరి ఆ ఒడ్డుకి ఈ ఒడ్డుకి తగిలి ఆగిపోకూడదని మనకి వాక్యం చక్కగా హెచ్చరిక చేస్తూ ఉంది. అందుకనే మొదటి వాక్యాన్ని ఒకసారి చూద్దాం. కొన్ని దినములు గడిచిన పిమ్మట యేసు మరల కఫర్నాము చేరెను. ఎన్ని దినముల తర్వాత? కొన్ని దినముల తర్వాత. తర్వాత మాట మనకు చాలా ముఖ్యం. కొన్ని దినముల తర్వాత ఏముంది అక్కడ? యేసు మరలా. అది చాలా ముఖ్యమైనటువంటి విషయం. మరలా అంటే రెండోసారా, మూడోసారా, నాలుగోసారా? మరలా అంటే అనేక సార్లు వస్తూ ఉన్నాడని అర్థమవుతుంది మనకి. అక్కడ ఏ ఊరది? కఫర్నాం అనేటువంటి ఊరు. యేసు ప్రభు వచ్చి వెళ్ళాడు అంటే అయిపోయేది. కానీ యేసు ప్రభు మరలా అంటే అనేక సార్లు మరలా 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 ఆ యొక్క కఫర్నాంకి వస్తూ ఉన్నాడని మనకి అర్థమవుతుంది. ఎక్కడికి వచ్చాడు? కఫర్నాములో. ఆయన ఇంటి వద్ద ఉన్నాడని విని జనులు అచ్చటకు గుంపులు గుంపులుగా చేరారు. కాబట్టి యేసయ్య ఎక్కడ ఉన్నాడమ్మా? కఫర్నాములో ఒక ఇంటికి ఆయన వచ్చాడు. యేసయ్య ఉన్నటువంటి ఇల్లు గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. ఏ ఊర్లో అది? పురుషోత్తపట్నంలో. ఏ ఊరది? పురుషోత్తపట్నంలో యేసయ్య ఉన్నటువంటి ఇల్లుని గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం.
యేసయ్య అక్కడికి వచ్చాడు. ఎప్పుడు వచ్చాడంట? ఇవాళే రావటం కాదు. ఎప్పుడు వచ్చాడు? మరలా 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 ఆ ఊరికి యేసయ్య వచ్చాడు. ఊర్లోకి, ఆ ఇంటికి యేసయ్య వచ్చాడని వాక్యంలో స్పష్టంగా ఉంది. కాబట్టి యేసయ్య ఆ ఇంట్లో ఉండుట ద్వారా, యేసయ్య ఆ ఇంట్లోకి రావటం ద్వారా, యేసయ్య ఆ ఇంటిలోనికి ఆహ్వానించుట ద్వారా, మరి ఆ ఇంటి వాళ్ళు ఆహ్వానించకపోతే యేసయ్య అక్కడికి వచ్చేవాడా? రాడు. యేసయ్యని కఫర్నాములో ఉన్నటువంటి ఆ ఇంటిలో వాళ్ళు ఆహ్వానించారు, అయ్యా మా ఇంటికి ఒకసారి రావని. లేకపోతే యేసయ్యకి ఏం పని, అక్కడికి ఎందుకు వచ్చేవాడు? వాక్యం మనకు అదే చెప్తుంది. మరలా 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 పిలిచినట్టున్నారు వాళ్ళు, అక్కడికి వచ్చాడని వాక్యం మనకు స్పష్టంగా తెలియజేస్తుంది. కాబట్టి యేసు ఆ ఇంటికి ఒక అధిపతిగా వచ్చాడు. ఈరోజు యేసయ్య ఆ ఇంటికి ఆ ఇంటిలో కూర్చోటానికి వచ్చాడు. యేసయ్య వారు పిలిచారు కాబట్టి పిలిచినటువంటి వారిని నిరాశపరచకుండా యేసయ్య వారింటికి, కఫర్నాం అనేటువంటి ఆ ఊరిలో ఉన్నటువంటి ఆ ఇంటికి వచ్చాడు. వాక్యం చక్కగా మనకి తెలియజేస్తా ఉంది. కాబట్టి యేసయ్య ఉన్న ఇంటిలో, యేసయ్య కూర్చున్నటువంటి ఇంటిలో ఏం జరుగుతుందంట? ఆశీర్వాదాలు లభిస్తున్నాయి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఆశీర్వాదాలు కావాలి అంటే ఎవరిని పిలవాలి? యేసయ్యను మనము ఆహ్వానించుకోవాలి. కఫర్నాములో ఆ ఇంటి వారు ఏ విధముగా యేసయ్యను పిలుచుకున్నారో అలాగే మన గృహాలలో కూడా యేసయ్యను మనం పిలుచుకున్నప్పుడు ఆశీర్వాదం లభిస్తూ ఉంది. మరి ఈరోజు ప్రార్థన పెట్టించుకున్న ఆయన పేరేంటి? ఆశీర్వాదం. చూసారా, ఆయన పేరే ఆశీర్వాదం. కాబట్టి ఇక్కడ వాక్యాన్ని బట్టి మనం చూస్తే ఆశీర్వాదాలు ఇచ్చేటువంటి యేసయ్య కఫర్నాములో ఉన్నటువంటి ఆ ఇంటికి వచ్చాడని మొదటి వాక్యం మనకి తెలియజేస్తా ఉంది. రెండో వాక్యం ఒకసారి ధ్యానం చేద్దాం. చాలు, ఇక్కడ ఆ ఇంటికి వచ్చారంట ప్రజలందరూ కూడా. ఏ ఇంటికి వచ్చారు? అంతేనా? ఏ ఇంటికి వచ్చారు? యేసయ్య ఉన్న ఇంటికి వచ్చారు. కాబట్టి వాక్యంలో దేవునికి ఇవ్వాల్సినటువంటి స్థానము నువ్వు ఇస్తే నీ జీవితంలో నీకు కావలసినవన్నీ కూడా వాటి స్థానములు అవి సెట్ అవుతాయి. దేవునికి ఇవ్వాల్సినటువంటి స్థానము నువ్వు ఇస్తే నీ ఇంట్లో ఏమి ఎక్కడ ఉండాలో అవన్నీ కూడా సమృద్ధిగా దేవుడు దయచేస్తాడనేది వాక్యం మనకు స్పష్టంగా తెలియదు. అదే దేవునికి నువ్వు స్థానం ఇవ్వలేకపోయినట్లయితే కుటుంబం అంతా కూడా ఏమొద్దంట? అస్తవ్యస్తముగాను, నీకు ఉండవలసినటువంటి స్థలంలో ఉండవలసిన వస్తువు ఉండదని వాక్యం మనకి అంతరార్థం మనకి తెలియచేస్తా ఉంది. కాబట్టి కఫర్నాములో ఉన్నటువంటి ఆ ఇంటిని గురించి మనం ఇప్పుడు ధ్యానం చేద్దాం. మనం ఇళ్ల దగ్గరికి వెళ్తాం, ప్రార్థన చేస్తాం. కొన్ని ఇళ్ళకి వెళ్తున్నప్పుడు, వెళ్ళినప్పుడు అక్కడ గుమ్మాల మీద స్టిక్కర్లు ఉంటాయి. స్టిక్కర్లు అతికిస్తారు. ఏంటి ఆ స్టిక్కర్లు? ఏం వాక్యం అది? ఏం వాక్యాలమ్మా? మర్చిపోతామేనా? యేసు ఈ గృహమునకు, చూసారా స్టిక్కర్లు ఉంటాయి అక్కడక్కడ, చూసారా? ఉందా మీ ఇంట్లో? ఉందా? యేసు ఈ గృహమునకు అధిపతి. ఏంటి అధిపతి అంటే? ఎవరమ్మా అంటే నీ గృహానంతటికి కూడా అధికారాన్ని ఆయనకి ఇచ్చేసావు. నేను కాదయ్యా ఈ గృహానికి అధిపతి, నీవే. కేవలము స్టిక్కర్ అతికించడంతోనే కాకుండా విశ్వాసం కలిగి ఉన్నట్లయితే నీ ఇంట్లో ఏ స్థానంలో ఏది ఉండాలి అది ఉంటుంది. ఏ స్థానాల్లో కూడా గ్రంథంలో రాయబడి ఉన్నాయి. ఏ స్థానాలమ్మా? పాడి పంటలు, అది నీ స్థానం. అందు పాడి పంటలు అక్కడ సమృద్ధిగా ఉంటాయి. వంటగది ఎప్పుడూ కూడా నిండుగా ఉంటుందని గ్రంథంలో రాయబడింది. యేసయ్యకు నువ్వు ఎప్పుడైతే, దేవునికి నువ్వు ఎప్పుడైతే స్థానాన్ని కల్పించావో అప్పుడు నీ ఇంటిలో ఉండవలసినటువంటి స్థానంలో ఉండవలసిన వస్తువులన్నీ కూడా సమృద్ధిగా ఉంటాయంట. అందులో ఒక మాట ఏం చెప్పాడు? నీ వంటగది సమృద్ధిగా ఉంటుంది అన్నాడు. అంటే అర్థం ఏంటి? వంటగదులు ఏముంటాయి అంటే నీకు ఆహారానికి తినటానికి కొదవు లేదు, నీ పాడి పంటలు సమృద్ధిగా ఉంటాయి అన్నాడు. అంటే పశుపక్షాదులు ఇవన్నీ కూడా నీకు సమృద్ధి, సంపదలు ఏ స్థానములో, బిడ్డలు ఏ స్థానంలో ఏది ఉండాలి అది సమృద్ధిగా లభిస్తేని యొక్క వాక్యం మనకి హెచ్చరిక చేస్తా ఉంది. కాబట్టి మనము ఈ గృహమునకు అధిపతి యేసయ్య అనే స్టిక్కర్తోనే కాకుండా ఒక ఆలోచన చేయాలి. యేసయ్యకు మనం ప్రథమ స్థానము ఇస్తున్నామా? ఇవ్వాలి కాదు, ఇస్తున్నామా? కేవలము స్టిక్కర్లు, పేర్లు రాసి మనం వదిలేస్తున్నామా? గ్రంథం మనకి హెచ్చరిక చేస్తా ఉంది. ఆయనకు మన కుటుంబం మీద అధికారము ఇచ్చామా లేదా? అధికారం ఇస్తే ఏం చేయాలి? అధికారం ఇవ్వటం అంటే ఏంటి? యేసయ్యకి అధికారం ఇవ్వటం అంటే
ఆయన ఆజ్ఞలను మనము నెరవేర్చటం. ఆదివారమును విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించండి అని చెప్పాడు. ఆ మాటకి, ఆయన అధికారానికి మనం లోబడ్డామా లేదా? ఆయన అధికారాన్ని ఇవ్వాలి. మనం కేవలము ఇలా రాసుకుంటాం అధిపతి అని కాకుండా, కఫర్నాములో ఉన్నటువంటి ఇల్లు ఆయనకు అధికారాన్ని ఇచ్చిందని వాక్యం మనకు చక్కగా హెచ్చరిక చేస్తా ఉంది. ఆయన మాటకు మనము విలువనిచ్చామా? ఆయనకు లోబడి మనము జీవిస్తూ ఉన్నామా? కాబట్టి మన కుటుంబము మరి ఒక బాధ్యతగా మరి ఆయనకు లోబడి మనము జీవిస్తున్నామా, ఆయన మాటను మనం వింటున్నామా అనేటువంటిది ఈ యొక్క కుటుంబం మనకి హెచ్చరిక చేస్తా ఉంది. మార్కు శుభవార్త 5వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 35వ వచనం. 5 ఇంతలో ఆ, ప్రార్థనా ఆ, మందిరాధ్యక్షుడు ఆ, యాయీరు ఇంటి నుండి యాయీరు ఇంటి నుండి కొందరు వచ్చి నీ కుమార్తె మరణించినది, నీ కుమార్తె మరణించినది, గురువును ఇంకను శ్రమ పెట్టనేలా అనిరి. యాయీరు కుమార్తె ఉంది ఇక్కడ. ఎవరమ్మా? యాయీరు కుమార్తె. ఆమె ఏంటంట? చనిపోయిందంట. ఆమె వయసు ఎంత? ఆఖరి వచనాల్లో ఉంది. ఆమెకు 12 సంవత్సరాలు. యాయీరు కుమార్తెకి ఎన్ని సంవత్సరాలు? 12 సంవత్సరాలు. చూసినట్లయితే ఇక్కడ వాక్యంలో మనం చూద్దాం. 38వ వచనం చదవమా. ఆ అధికారి ఇంటికి వెళ్ళాను. ఆ అధికారి ఇంటికి వెళ్ళాను. ఎవరు వెళ్ళారు? యేసయ్య వెళ్ళాడు, ఆహ్వానించాడు. అయ్యా నా బిడ్డ చనిపోయింది అని ఆహ్వానించాడు. కాబట్టి అక్కడికి యేసయ్య వారి ఇంటికి వెళ్ళాడంట. వెళితే అక్కడ ఏం జరుగుతుంది? గొల్లున ఏడ్చుచున్నారు. ఆ ఇంటిలో ఏం జరుగుతుందమ్మా? అక్కడ వైద్యులు ఉన్నారు, దుఃఖం ఉంది, ఏడుపు ఉంది, శ్రమలున్నాయి, వేదన ఉంది, రోదన ఉంది, అధైర్యం ఉంది. అక్కడ గొప్ప ప్రలాపించి ఏడుస్తూ ఉన్నారు, గోలగోలగా ఉంది. కొందరు హేళన చేస్తున్నారు, కొందరు అపహాస్యం చేస్తున్నారు. మరి రకరకాలుగా ఆ కుటుంబం దగ్గర ఉంది. యేసయ్య వచ్చేసరికి యేసయ్య వచ్చి ఏం చేశాడమ్మా? ఆయన లోపలికి ప్రవేశించి మీరు ఎలా గోలగా ఏడ్చుచున్నారు? ఆ బాలిక నిద్రించుచున్నది కదా, చనిపోలేదని వారికి పలికను. యేసయ్య వచ్చి వారిని ధైర్యపరుస్తూ ఉన్నాడు. 40వ వచనంలో ఉంది చక్కగా. అందుకు వారు ఆయనను హేళన చేశారు. యేసు ప్రభువును వారి ఇంటికి వస్తే యేసు ప్రభును హేళన చేశారు. వాళ్ళందరూ కూడా కుటుంబం చాలా దుఃఖంలో ఉంది, బాధలో ఉంది, సమస్యల్లో ఉంది. అలాంటి సమయంలో యేసయ్యను ఆహ్వానించారు. వాళ్ళు యేసయ్యను ఆహ్వానించినప్పుడు అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో యేసు ప్రభు ఏమన్నారు? వచ్చి, అమ్మా మీరెందుకు అలా బాధపడుతున్నారు? ఆ సమస్యకు పరిష్కారం నేను చూపిస్తాను. ఆ బాలిక చనిపోలేదు, నిద్రపోతుంది అన్నప్పుడు వాళ్ళు ఏం చేశారంట? యేసు ప్రభుని హేళన చేశారు. వాళ్ళ ప్రార్థన చేసిన వాళ్ళు కూడా చాలా మంది హేళన చేస్తూ ఉంటారు. కానీ దేవుని యొక్క వాక్యాలు సత్యాలు. కాబట్టి ఇక్కడ వాక్యంలో మనం చూస్తున్న వాళ్ళు ఏం చేశారమ్మా? హేళన చేశారంట. హేళన చేస్తే తర్వాత ఏం జరిగిందమ్మా? ఆయనను అందరిని వెలుపలకు పంపి ఆ బాలిక తల్లిదండ్రులతోను తన శిష్యులతోను బిడ్డ పరుండి ఉన్నది గదిలోకి ప్రవేశించింది. ఆ బాలిక చెయ్య పట్టుకుని తలతాకుమి అనిను, ఓ బాలిక లెమ్మని నీతో చెప్పుచున్నాను. ఈ మాటకు అర్థం అది ఇక్కడ వాక్యం. ఆ బాలిక లేచి నడవసాగాను. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఇక్కడ వాక్యంలో మనం చూస్తే యేసు ప్రభు అక్కడికి వచ్చాడు. యేసు ప్రభు లోపలికి వెళదామంటే ఖాళీ లేదు. ఇల్లంతా కూడా నిండిపోయింది. అనేక మంది ప్రజలు ఉన్నారు, ఏడుస్తున్నారు, దుఃఖము, ఇలా రకరకాలైనటువంటి వేదనలతో ఆ ఇల్లు నిండి ఉంది. యేసు ప్రభు వచ్చి బయట నిలబడి ఉన్నాడు. యేసు ప్రభు ఎందుకు వచ్చాడు? ఊరికనే వచ్చాడా? రాలా. ఎందుకు వచ్చాడు? ఆహ్వానించారు కాబట్టి యేసయ్య. ఆహ్వానించిన చోటకి యేసయ్య తప్పనిసరిగా వస్తాడనేటువంటి నిజాన్ని ఈ వాక్యం ద్వారా మనకి అర్థమవుతోంది. యేసయ్య ఎక్కడికి వచ్చాడు. వచ్చిన తర్వాత లోపలికి వెళదామని ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. కానీ ఇల్లంతా కూడా కిక్కిరిసి ఉంది, నిండిపోయి ఉంది. అప్పుడు యేసు ప్రభు అన్నాడు, మీరు ఇంటిని ఖాళీ చేయండి. ఏమన్నాడు అంటే, యేసయ్య లోపలికి రావాలి అంటే ఏం చేయాలి? వాళ్ళందరూ బయటికి రావాలి. వాళ్ళంతా కూడా అక్కడ ఉన్నటువంటి సన్నివేశం ఏంటంటే, అక్కడ ఏముంది? బాధ ఉంది, శోధన ఉంది, సైతాని క్రియలు ఉన్నాయి, రకరకాలైనటువంటి వేదనలు అక్కడ ఉన్నాయి. కాబట్టి యేసయ్య ఇప్పుడు అక్కడికి రావాలి అంటే
ఏం చేయాలి అక్కడ? అది ఖాళీ చేయాలి. అందుకని యేసుప్రభు అక్కడికి వచ్చారు, మీరందరూ వెలుపలికి రండి. అప్పుడు ప్రజలు అనుకుని ఉంటారు, ఈయనెవరయ్యా, ఈయనేమో మన ఊరు ప్రెసిడెంట్ గారు, ఈయనేమో మన ఊరు ఎమ్మెల్యే గారు, ఈయనేమో మన గొప్ప ఆయన, అది ఇది అని అనుకుని ఉండొచ్చు వాళ్ళు. ఈయనెవరో మనల్ని రమ్మంటున్నారు అనుకుని ఉండవచ్చు. కానీ అందరూ కూడా నెమ్మదిగా బయటకు వచ్చిన తర్వాత ఆ రూమ్ అంతా ఏమైపోయిందమ్మా? ఖాళీ అయింది. అప్పుడు యేసు ప్రభు ఆ బాలిక ఉన్నటువంటి గదిలోనికి యేసయ్య ప్రవేశించాడు. అంటే యేసయ్య మన ఇంటిలోనికి, మన హృదయంలోనికి రావాలి అంటే నువ్వేం చేయాలి? ఖాళీ చేయాలి. ఖాళీ చేస్తే ఆ ప్రదేశంలోనికి వస్తాడు. ఒక బాటిల్ తీసుకోండి, ఒక బాటిల్ తీసుకుని, లేదా చిన్న బాటిల్ తీసుకుని మీరు తొట్టులో ఇట్లా ముంచండి. మునగదా? ఎందుకు మునగదు? మూత తీసేసి ముంచితే మునుగుద్దా? మునగదు, లేసే ఉంటది. అది మునగదు, మునగదు, కింద మునగదు. ఇటు తిప్పి నొక్కు పోని, బాటిల్ని ఇటు తిప్పు. ఎందుకు లేస్తుంది? ఖాళీగానే ఉందిగా. బాటిల్ని ఇలా తీసుకున్నాం, ఈ బాటిల్ని ఇలా తిప్పాను, తిప్పి తొట్లు ఇలా ముంచాను. దించినప్పుడు లోపలికి నీళ్ళు వెళ్ళాలిగా. ఎందుకు వెళ్ళావు? ఎందుకు వెళ్ళావు? రివర్సల్ ఏముంది? నువ్వు బాటిల్ని నీళ్ళలో పూర్తిగా ముంచావు కదా. అవును, కిందకి నొక్కినప్పుడు ఎందుకు వెళ్ళావు? లోపల ఖాళీగానే ఉందిగా. అప్పుడు బాటిల్ని ఇట్లా ఉంచు కొంచెం, అప్పుడు ఎందుకు వెళ్ళి? అది బాటిల్ నిండా ఏముంది? గాలి ఉంది. ఏం గాలి? బాటిల్ నిండా ఏముంది? ఎయిర్, గాలి ఉంది. అవునా? ఆ గాలి ఎప్పుడైతే బయటకు వస్తుందో నీళ్లు అప్పుడు లోపలికి వెళ్తాయి. గాలితో నింపబడి ఉంది కాబట్టి నీళ్లు లోపలికి వెళ్ళు. నువ్వు పక్కకి వంచినప్పుడు ఆ గాలి వచ్చేస్తుంది. తొట్టులో ఆ బాటిల్ లోపల కిందకి పెట్టినప్పుడు బుడగలు వస్తాయి, టప్ 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 బుడగలు వస్తాయి. ఆ బుడగలు ఏంటంటే బాటిల్లో ఉన్నటువంటి గాలి బయటికి ఎప్పుడైతే బయటకు వచ్చిందో అప్పుడు నీరు లోపలికి వెళ్తుంది. అట్లాగే యేసయ్య కూడా ఆ గృహంలోనికి ప్రవేశించాలి అంటే అక్కడికి వచ్చిన తర్వాత యేసయ్య ముందు అర్జెంటుగా ఆ గృహంలో ఖాళీ చేయమన్నాడు. వాళ్ళందరూ బయటకు వచ్చిన తర్వాత యేసయ్య లోపలికి వెళ్ళాడు, తల్లిదండ్రులు తీసుకుని లోపలికి వెళ్ళాడు. అదే వాక్యం రాయబడి ఉంది కదా, చూడండి అక్కడ వాక్యంలో చూసినట్లయితే అందరినీ బయటికి పంపేసిన తర్వాత యేసయ్య ఇంటిలోనికి ప్రవేశించాడు. 39వ వచనం చదవమా. ఆయన లోపలికి ప్రవేశించి మీరు ఎలా ఇలా దుఃఖించుచున్నారు, మీరు ఎలా బాధపడుచున్నారు, ఈ బాలిక నిద్రించుచున్నది గాని చనిపోలేదు అని వారితో పలికెను. వాళ్ళు ఏమన్నారు? ఆశ్చర్యపోయారు వాళ్ళందరూ కూడా. ఇదేంటి, బాలిక చనిపోయింది కదా అక్కడ, ఈయనేంటి ఏం చెప్తున్నాడు? నిద్రపోయింది అంటాడేంటి అని ప్రజలు యేసుప్రభుని కూడా హేళన చేసినట్లుగా వాక్యం మనకి బోధిస్తుంది. తర్వాత యేసుప్రభు ఏం చేశాడు? అందుకు వారు ఆయనను హేళన చేసిరి. ఆయనను అందరిని వెలుపలకు పంపించి ఆ బాలిక తల్లిదండ్రులతో తన శిష్యులతోనూ చెయ్యి పట్టుకుని తల్లి తాకుమి అనెను. ఆ బాలిక బాలిక లెమ్ము అని నీతో నేను చెప్పుచున్నాను అని ఈ మాటకు యేసు ప్రభు లోపలికి వెళ్ళాడు. లోపలికి వెళ్ళి ఆ బాలికని చెయ్యి పట్టుకుని ఏమన్నాడు? తల్లి తాకుమి అంటే ఓ బాలిక లెమ్ము. ఆయన యొక్క మాట ద్వారా ఆ బిడ్డ ఏం జరిగింది? చనిపోయినటువంటి బిడ్డ లేచి నడిచింది. ప్రజలందరూ కూడా ఆశ్చర్యపోయారనే వాక్యం మనకు అక్కడ హెచ్చరిక చేస్తా ఉంది. అంటే యేసయ్య ఈ గృహమునకు అధిపతిగా ఉన్నప్పుడు, యేసయ్యని గృహానికి ఆహ్వానించినప్పుడు, ఎవరైతే యేసయ్యను గృహానికి ఆహ్వానిస్తారో ఆయన నాకు ఈరోజు ఖాళీ లేదు, నేను రేపు వస్తానని మాత్రం ఎప్పుడు కూడా చెప్పలేదు గ్రంథంలో ఎక్కడ పిలిచినా సరే. అందుకనే కఫర్నాం అనేటువంటి ఊరికి ఆయన మరలా 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 ఆ గృహానికి వచ్చి, అంటే వాళ్ళు అన్ని సార్లు పిలిచి ఉండవచ్చు. యేసయ్య ఉన్నటువంటి ఇల్లు అని కఫర్నాములోని ఇంటిని గురించి ఈరోజు వాక్యం మనకి బోధిస్తుంది. కాబట్టి మీరందరూ కూడా ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఆశీర్వాదం గారి ఇల్లు మీకు తెలీదా? మరి ఇంతకు ముందు వచ్చి కూర్చున్నారా? కూర్చోలేదు. ఎందుకు వచ్చారు ఇక్కడికి? యేసయ్యను
ఆహ్వానించారు వాళ్ళు. యేసయ్య ఉన్న ఇల్లు అని మీరు ఇక్కడికి వచ్చారు. కఫర్నాములాగా ఇదిగో ఇక ఆశీర్వాద గారింటికి మీరు రావటం అనేది ఇక్కడ జరుగుతూ ఉంది. కాబట్టి యేసు ప్రభు ఆ కుటుంబంలోనికి ఆహ్వానించినప్పుడు ఆ కుటుంబంలో పరిష్కారం దొరుకుతుంది. ఆ ఆ యొక్క యాయిరికి ఒక పరిష్కారం దొరికింది. ఇప్పుడు ఆశీర్వాదం గారు అంటారు, 3 వారాలులో నాకు పరిష్కారం కావాలి, దొరుకుతుంది, తప్పనిసరిగా దేవుడు చేస్తాడని అవసరంలా. ఈ 1 వారంలోనే మీకు పరిష్కారము దొరుకుద్ది. మీరు విశ్వసించండి. యేసయ్య ఈ గృహంలోనికి ప్రవేశించాడు కాబట్టి దేవుడు ఏ రూపంలో ఉన్నాడు? ఇప్పుడు వాక్యం రూపంలోనే ఉన్నాడు. కాబట్టి ఆహ్వానించినటువంటి యేసయ్య మీకు కొదవ లేకుండా ఈ సమయంలో మీకు మేలు చేస్తాడనే విశ్వాసం మీరు బలపరుచుకోండి. మీ సమస్యలన్నిటి కూడా పరిష్కరించబడతాయి అంటున్నాడు ఆయన. ఒక మాట చాలు. ఆ నిద్రించినటువంటి చనిపోయినటువంటి బాలికను వాళ్ళందరూ బాధపడతా ఉంటే వాళ్ళు ఏమనుకుంటున్నారు? చనిపోయింది అనుకుంటున్నారు. యేసు ప్రభు వచ్చి ఏం చెప్పాడమ్మా? నిద్రపోతుంది అన్నాడు. చనిపోయినాడు తిరిగి లేస్తాడా? నిద్రపోయినాడు తిరిగి లేస్తాడా? యేసు ప్రభు యొక్క ఉద్దేశం చూడండి, తిరిగి లేస్తాడు. మీరు ఎందుకు కంగారు పడతాడు? ఆ బిడ్డ నిద్రపోయింది. నిద్రపోయింది అన్నాడు యేసు ప్రభు. అంటే తిరిగి లేస్తాడు చూడండి అని చెప్పి వెళ్ళి తల్లి తాకుమి అని తాకగానే ఆ బిడ్డ లేచింది. ఆయన స్వరములో ఉంది, ఆయన మాటలో ఉంది. ఎంతో మధురం యేసయ్యా నీ స్వరం, ఎంతో తీయని పిలుపయ్యా నీ స్వరం, ఎంతో మధురం యేసయ్యా నీ స్వరం, ఎంతో తీయని పిలుపయ్యా నీ స్వరం, ఎంతో హాయి అనుభూతి నీ స్వరం, ఎంతో చల్లని స్పర్శయ్యా నీ స్వరం, జీవము గల దేవా నీ స్వరమును వినిపించు, సత్య సంపూర్ణుడా నీ స్వరమును వినిపించు, జీవము గల దేవా నీ స్వరమును వినిపించు, సత్య సంపూర్ణుడా నీ స్వరమును వినిపించు. మరణించిన లాజరును జీవముతో లేపిన నీ స్వరము, పట్టుబడ్డ వ్యభిచారిని ప్రేమతో క్షమించిన నీ స్వరము, మరణించిన లాజరును జీవముతో లేపిన నీ స్వరము, పట్టుబడ్డ వ్యభిచారిని ప్రేమతో క్షమించిన నీ స్వరము, యాయిరు కుమార్తెకు ప్రాణము పోసిన నీ స్వరము, యాయిరు కుమార్తెకు ప్రాణము పోసిన నీ స్వరము, పుట్టుగుడ్డి భర్తీమయని స్వస్థపరచినది నీ స్వరము, పుట్టుగుడ్డు భర్తీమయని స్వస్థపరచినది నీ స్వరము, జీవము గల దేవా నీ స్వరమును వినిపించు, సత్య సంపూర్ణుడా నీ స్వరమును వినిపించు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, యేసువా వందనం, యేసువా స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఇక్కడ వాక్యంలో మనం చూసినట్లయితే యేసయ్య ఇప్పుడు ఏ ఇంట్లో ఉన్నారమ్మా? కఫర్నాములో ఉన్నటువంటి ఏ ఇంట్లో ఉన్నారు? ఆశీర్వాదం గారి ఇంటిలో యేసయ్య నివాసం అన్నాడు. ఇప్పుడు మాట్లాడుతున్నాడు అక్కడ. 2వ వచనం చదవండి ఇప్పుడు ఒకసారి. 2వ వచనం. జనులు అతడకు గుంపులు గుంపులుగా వచ్చిరి, ఆ ఇంటి ముంగిట కూడా జనులు క్రిక్కిరిసి ఉండిరి, యేసు వారికి బోధించుచుండగా. 2వ వాక్యాన్ని మనం చూసినట్లయితే యేసయ్య ఆ ఇంటిలో ఉన్నాడని తెలిసి జనం అక్కడికి వచ్చేసారు. ఆ ఇల్లు వారికి అంతకుముందు తెలీదా? మరి ఇంతకు ముందు వచ్చారా? రాలా. కానీ ఇప్పుడు ఎందుకు వచ్చారు అక్కడికి? యేసయ్య ఆ ఇంటిలో ఉన్నాడని తెలిసి జనం ఎలా వచ్చారంట? గుంపులు గుంపులుగా క్రిక్కిరిసిపోయి ఉన్నారంట. ఎంతమంది జనం వారి చూడండి. ఆ పట్టణంలో చాలా ఇళ్ళు ఉన్నాయి. ఆ కఫర్నాం అనేటువంటి ఊర్లో చాలా ఇళ్ళు ఉన్నాయని వాక్యం చెబుతుంది. అన్ని ఇళ్ళు ఉన్నప్పటికీ కూడా ఈ ఇంటి వద్దకే జనం ఎందుకు వచ్చారు?
యేసు ప్రభు ఉన్న ఇంటి దగ్గరికి జనము గుంపులు గుంపులుగా వచ్చారని వాక్యం మనకు తెలియజేస్తా ఉంది. కాబట్టి ఈ ఇల్లు అంతకుముందు తెలిసి ఉన్నప్పటికీ ఆ దారిని అనేక మంది ఎప్పుడు నడిచి ఉన్నప్పటికీ కూడా ఆ ఇంటికి ఎప్పుడు ఎవరు రాలా. ఇప్పుడు జనము అంతమంది అక్కడ ఎందుకు చేరారు అంటే యేసయ్యను బట్టి ఆ గృహానికి చేరారు. కాబట్టి యేసయ్య ఉన్న ఇల్లు ఆశీర్వదించబడుతుంది. ఎవరెవరు వచ్చారు అక్కడ యేసయ్య ఇంటి దగ్గరికి? అనేక మంది వచ్చారంట. ఆ అనేక మందిలో ఎవరున్నారో వాక్యంలో చూస్తే ఇప్పుడు కఫర్నాములో ఉన్న ఇళ్ళన్నిటిలో కల్లా ప్రత్యేకమైనటువంటి ఇల్లు ఏది? ఏ ఇల్లు? కఫర్నాములో ఉన్నటువంటి ఇళ్ళన్నిటిలో కల్లా ప్రత్యేకమైనటువంటి ఇల్లు ఏదమ్మా? యేసయ్య ఉన్నటువంటి ఇల్లు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మరి పురుషోత్తపట్నంలో మనకి దరిదాపుగా 70-80 ఇళ్ళు ఉన్నాయి ఈరోజు. ఈ 70-80 ఇళ్ళ దగ్గర ఇంతమంది కూర్చుని ఉన్నారా? లేరు. ఎక్కడున్నారు? ఆశీర్వాదం గారి ఇంటి వద్ద ఈరోజు కూర్చున్నారంటే దానికి అర్థం ఏంటి? యేసయ్య ఉన్న ఇల్లు అని తెలుసుకొని ఇక్కడికి అనేక మంది జనం ఇక్కడ కూడి ఉన్నారు. కాబట్టి కఫర్నాములో అనేకమైన ఇళ్ళు ఉన్నప్పటికీ కూడా యేసయ్య ఉన్న ఇల్లుకి ఒక ప్రాధాన్యత ఉంది. గుంపులు గుంపులుగా వచ్చారు. ఎవరు ఆ జనం? ఆ అనేక మంది ఎవరు? అనారోగ్యంతో ఉన్నవారు వచ్చారు, ఆపదలో ఉన్నవారు వచ్చారు, శ్రమలలో ఉన్నవారు వచ్చారు, కష్టాల్లో ఉన్నవారు వచ్చారు, యేసు ప్రభుని తృణీకరించినటువంటి వారు వచ్చారు, ఇంకా యేసు ప్రభుని గురించి విన్నటువంటి వారు వచ్చారు, బలహీనతలో ఉన్నటువంటి వచ్చారు, శోధనలో ఉన్నటువంటి వారు వచ్చారు, వ్యాధుల్లో ఉన్నటువంటి వచ్చారు, అవసరాల్లో ఉన్నటువంటి వారు వచ్చారు. అనేక మంది పరిష్కారం కోసం ఎక్కడికి వచ్చారమ్మా? యేసయ్య. యేసయ్య ఎక్కడ దొరుకుతాడా అనుకుని ఉండొచ్చు వాళ్ళందరూ కూడా. కానీ ఎక్కడ దొరికేటానికి? యేసయ్య మన ఊరిలోనే ఒక ఇంటి దగ్గర ఉన్నారని తెలుసుకొని అనేక మంది గుంపులు గుంపులుగా క్రిక్కిరిసిపోయి ఇక్కడికి వచ్చారని వాక్యం మనకి హెచ్చరిక చేస్తూ ఉంది. వీళ్ళ ఉద్దేశం ఏంటి? ఎందుకు వచ్చారు వీళ్ళందరూ? ఎందుకు వచ్చారు? యేసయ్య ఉన్న దగ్గరికి వెళ్తే నాకేం దొరుకుతుంది? ఒక ఆదరణ దొరుకుతుంది. యేసయ్య దగ్గరికి వెళ్తే నాకేం దొరుకుతుంది? స్వస్థత దొరుకుతుంది. యేసయ్య దగ్గరికి వెళ్తే ఏం జరుగుతుంది? నాకు ఒక సహాయము దొరుకుతుంది. బాధల్లో ఉన్నప్పుడు యేసయ్య దగ్గరికి వస్తే నాకు ఒక ఓదార్పు దొరుకుతుంది. రకరకాలైనటువంటి మనుషులందరికీ ఒకే బాధ ఉంటుందమ్మా. నీకున్న బాధ నాకుండదు, నాకున్న బాధ నీకుండదు. నీ బాధతో ప్రభు దగ్గరికి వస్తావు, నా బాధతో ప్రభు దగ్గరికి వస్తావు. ప్రభు ఒక బాధనే తీర్చేవాడా? కాదు, అన్ని సమస్తమును కూడా తీర్చాడు. అందుకనే అనేక రకమైనటువంటి ప్రజలు యేసయ్య గుంపులుగా ఇక్కడికి చేరారని వాక్యం మనకు చక్కగా తెలియచేస్తా ఉంది. తర్వాత ఏం జరుగుతుంది? అక్కడ వాళ్ళందరూ వచ్చారు కదా, యేసయ్య ఏం చేస్తున్నాడు? వాక్యమును బోధించుచుండగా, 2వ వచనం కదా, వాక్యాన్ని బోధిస్తున్నాడంట. ఆయన మాటలు చూడండి చక్కగా. జనులు గుంపులుగా వచ్చారు. వచ్చినటువంటి జనానికి ఇల్లంతా కూడా నిండిపోయింది, బయట వాకిలి కూడా నిండిపోయింది. వారికి ఏం చేస్తున్నాడు? ఆయన వాక్యమును బోధించుచున్నాడు. ఆ వాక్యమును బోధించుట ద్వారా ఆ వాక్కు అనేక మందికి ఏం చేస్తుందంట? జవాబునిస్తుందంట. స్వస్థత కాదు, జవాబునిస్తుంది. ఎందుకంటే నీకున్న సమస్యకు స్వస్థత పనికిరాదు. నీకేం కావాలి? ఓదార్పు కావాలి. కాబట్టి అది జవాబు నీకు ఇస్తుందని ఇక్కడ మన గ్రంథం మనకి తెలియజేస్తుంది. కాబట్టి ఇక్కడ ప్రభు దగ్గరికి వచ్చినటువంటి వారందరూ వ్యాధిగ్రస్తులు ఆ ప్రభు యొక్క వాక్కులు విని వాళ్ళందరూ కూడా ఆనందాన్ని పొందుతున్నారని వాక్యం మనకి తెలియజేస్తా ఉంది. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలోనే మదినిచ్చెను, కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. ఏంటిదంటది? నీ వాక్యమే నన్ను బ్రతికించాను. దేవుని యొక్క వాక్యం యేసువరప్పుడు ఏం చేస్తున్నాడు? అక్కడ బోధిస్తున్నాడు, తన వాక్కును తెలియజేస్తున్నాడు. ఆ వాక్యే అనేక మందిని శుద్ధి చేసింది, ఓదార్పునిచ్చింది, ఆదరణిచ్చింది, పరిష్కారం చూపించింది. ఈరోజు ఈ వాక్యాన్ని వినుట ద్వారా, ఈ గృహములో ఈ వాక్యాన్ని మనం వినుట ద్వారా ఈ వాక్యము ఈ కుటుంబానికి ఆదరణగా ఉంటుంది. ఈ కుటుంబంలో సమస్యలను పరిష్కరిస్తుంది. వీరికి అనారోగ్యంతో ఉన్నట్లయితే వారిని స్వస్థపరుస్తుంది. ఈ వాక్యే వారికి జవాబును దయచేస్తుంది. ఏ ఉద్దేశంతో అయితే, ఏ తలంపుతో అయితే వారు ప్రార్థన కోరుచున్నారో, యేసయ్యను ఆహ్వానించారో, కాబట్టి యేసయ్య యొక్క వాక్కు వారి యొక్క తలంపులన్నీ కూడా నెరవేరేటట్లు చేస్తుందని ఇదిగో ఈ యొక్క 2వ వచనం మనకి తెలియజేస్తా ఉంది.
యేసు దగ్గరికి కఫర్నాములో యేసయ్య గృహానికి వచ్చినటువంటి వారందరికీ పరిష్కరించినటువంటి యేసయ్య ఇదిగో ఈ రోజు ఈ గృహంలో సమస్యను ఎందుకు పరిష్కరించడు? విశ్వాసం. నీ సమస్య పరిష్కరించబడుతుందని యేసు ప్రభు వాక్యం ద్వారా నీకు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ఆశీర్వాదం గారు, చంటి గారు, చంటేనా చంటమ్మా చంటమ్మనా ఒక ఆయన నాకు సమయంలో ఇప్పుడు గుర్తొచ్చింది. పెద్ద ముసలాయన, ఒక 80-90 సంవత్సరాలంటే ముసలాయన, బాగా ముసలాయన కూర్చుని ఉన్నాడు. ఇట్లాగే ఏమో మాట్లాడుతూ ఉండగా సందర్భంలో మా పాప వస్తుందండి, వచ్చిన తర్వాత విషయం చెప్పిద్ది కానీ అని అన్నాడు. నేనేమనుకున్నాను, పాప అంటే ఏమనుకుంటాం, చిన్నపిల్లలు లేకపోతే వాళ్ళ మనవరాళ్ళు వాళ్ళు అనుకుంటాం కదా మనం. ఆ తర్వాత పక్కనే కర్ర తీసుకుని ముసలమ్మ నడుచుకుంటూ వస్తుంది, నడుచుకుంటూ వస్తుంది. వచ్చేసింది, అక్కడికి వచ్చేసిన తర్వాత పాప వస్తుంది అన్నాడు కానీ మేము ఇంకా చూస్తున్నాం. అప్పుడు తాత అంటున్నాడు, మా పాప వచ్చిందయ్యా చెప్పండి అని. అసలు ఎలా ఉంది చూడండి. కాబట్టి ఏంటి అక్కడ పేరు పాప. అట్లాగే చంటి అంటే నాకు గుర్తు వచ్చింది, ఆ తాత చెప్పిన దాన్ని బట్టి పాప పేరే పాప అనమాట. పాప అనగానే మనం చిన్నపిల్లలు అనుకుంటామా, నడవలేనటువంటి పాప 80 సంవత్సరాల ముసలమ్మ అనమాట. కాబట్టి ఇక్కడ వాక్యాన్ని బట్టి మనం చూసినట్లయితే ఇక్కడ వాక్యములో మరి 3వ వాక్యాన్ని ఒకసారి మనం ధ్యానం చేసుకుందాం. చూడండి 3వ వాక్యం చదవండమ్మా. కొందరు ఒక పక్షవాత రోగిని నలుగురి సహాయంతో తీసుకుని వచ్చిరి, కాని జనులు క్రిక్కిరిసి ఉన్నందున వారు రాలేకపోయిరి. యేసు ప్రభు ఆ ఊర్లో ఉన్నాడు, ఆ ఇంటిలో ఉన్నాడని తెలుసుకుని ఎవరిని తీసుకొచ్చారంట? పక్షవాత రోగముతో బాధపడుతున్న ఒక వ్యక్తిని అక్కడికి తీసుకుని వచ్చారు. ఆ ఇంటి దగ్గర పరిస్థితి ఎలా ఉంది? క్రిక్కిరిసిపోయింది. అసలు యేసు ప్రభు దగ్గర లోపలికి వెళ్ళి కలుసుకోవడానికి అవకాశము లేదు. కాబట్టి యేసు ప్రభుని కలుసుకోవడానికి అవకాశం లేదు. కాబట్టి మనమైతే ఏం చేస్తాం అమ్మా? అంత సాహసం మనం చేయలే. ఏం చేస్తాం? యేసయ్య మళ్ళీ వస్తాడేమోలే, ఇంకోసారి వద్దాంలే. వెళ్తావా? పానకాలకు బోనకాలకు అయితే నెట్టుకుంటూ వెళ్తాం కానీ యేసయ్య దగ్గరికి వెళ్తామా? సరే, ఓకే. వాళ్ళు ఏం చేశారు? యేసయ్య దగ్గరికి వెళ్ళటానికి ఆటంకంగా ఉంది. ప్రజలందరూ కూడా నిండిపోయారు, వాకిటి నిండా ఉన్నారు, ఇంటి నిండా ఉన్నారు. యేసయ్యని ఎలా, ఈ పక్షవాత రోగిని ఎలా తీసుకెళ్ళాలి? నడవలేనటువంటి స్థితిలో ఉన్నాడు, మంచంలో ఉన్నాడు, ఎలా తీసుకెళ్ళాలి? యేసయ్య దగ్గరికి ఆటంకంగా ఉందని తెలుసుకొని ఈ ఆటంకమును ఎలా తొలగించుకోవాలి? ఏం చేశారమ్మా? వాళ్ళకి వచ్చిన ఆలోచన ఏంటమ్మా? ఇంటి పైకప్పును తీసేసి పడకతో పాటు ఆ పక్షవాత రోగిని ఎక్కడికి దించారు? యేసు ప్రభు లోపల ఇంట్లో ఉంటే పై కప్పు తీసేసి ఆ కప్పులో నుంచి ఏం చేశారు? ఆయన్ని కిందకి యేసు ప్రభు దగ్గరికి దించారు. దించితే ఏం జరిగింది? పక్షవాత రోగితో, కుమారా నీ పాపములు క్షమింపబడినవి అనెను. ఇక్కడ వాక్యంలో మనం చూసినట్లయితే వారికి ఉన్నటువంటి సమస్య ఏంటి? పక్షవాత రోగి. ఆయనకి స్వస్థత కావాలి, విశ్వాసం అయితే ఉంది. ఈయన స్వస్థపరచగలడు, ఈ సమస్యకు పరిష్కారం ఈయన చూపగలడు అనే విశ్వాసం అయితే ఉంది. విశ్వాసంతో ఇక్కడికి వచ్చినప్పుడు ఏం జరిగింది? అక్కడ ఆటంకం వచ్చేసింది. ప్రభు దగ్గరికి వెళ్ళటానికి మార్గం లేదు, ఆటంకం వచ్చేసింది. ప్రభువును కలుసుకోవటానికి ఏదైతే ఆటంకంగా ఉన్నదో దానిని ఏం చేశారు? వాళ్ళు దాటుకుని ప్రభు దగ్గరికి వెళ్ళారు. వెళ్ళిన వెంటనే వాళ్ళ సమస్య పరిష్కరించబడింది. ఇప్పుడు జరిగేది కూడా అదే. వాళ్ళకు ఉన్నటువంటి సమస్యని వాళ్ళు పరిష్కరించలేకపోయారు. వారికి ఒక ఆలోచన వచ్చింది. అప్పుడు దీన్ని పరిష్కరించగల ఏకైక వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు, ఆయన దగ్గరికి మనము వెళ్దాం. ఎవరంటే ఆయన యేసయ్య. ఎక్కడ ఉన్నాడు ఆయన? ఆ ఇంట్లో ఉన్నాడు. కాబట్టి పడింది, అవకాశం వచ్చింది, వెళ్దాం పదండి అని చెప్పి తీసుకెళ్లి అందులో నుంచి దింపి ఆయనకు స్వస్థ. అంటే యేసయ్య మన గృహంలోనికి రావటం వలన మన సమస్యలు పరిష్కరించబడతాయనే వాక్యం మనకి హెచ్చరిక చేస్తా ఉంది. తర్వాత వచ్చిన చదువుమా, 4వ వచనం చదువు. కాని జనులు క్రిక్కిరిసి ఉన్నందున వారు ఆయన చెంతకు రాలేకపోయారు. చదువు 5 వచ్చదు.
వారి విశ్వాసమును చూచిన యేసు పక్షవాత రోగితో, కుమారా, నీ పాపములు క్షమింపబడినవి అనెను. ఇక్కడ వాక్యంలో మనం చూస్తే ప్రభు ఇక్కడ ఏం చేస్తున్నాడంటే విశ్వాసము కనుగొనబడింది. ఇక్కడ నీకు విశ్వాసం ఉందో లేదో కూడా దేవుడు పరీక్ష పెడతాడు. మనకి ఇక్కడ వాక్యంలో మనం చూసి విశ్వాసానికి అబ్రహాముకి విశ్వాస పరీక్ష పెట్టాడా? అది ఎవరు పెట్టారు? దేవుడే పెట్టాడు. అవునా? దేవుడేగా పరీక్షించింది. పెట్టాడా? దేవుడు ఒక్కొక్కసారి విశ్వాసాన్ని మనం పరీక్షిస్తూ ఉంటాడు. ఎలా సమస్యను సృష్టిస్తున్నాడు మనకి? నువ్వు ఇల్లు విడిచి ఇవన్నీ కూడా సమస్తాన్ని విడిచిపెట్టి వెళ్ళమన్నాడు. నేను వెళ్తాడా వెళ్ళడా? నేనంటే బాగా విశ్వాసంగా ఉంటున్నాడు కాబట్టి వెళ్తాడా వెళ్ళడా? నా మాటకి లోబడతాడా లేదా? పరీక్ష పెట్టాడు. మొదటి మెట్టు, రెండో మెట్టు, లాస్ట్ మెట్టు ఏంటి? లాస్ట్ మెట్టు ఏంటమ్మా? తన కుమారుణ్ణి బలిగమ్మన్నాడు. నెగ్గుతాడా లేదా? దేవుడు పెట్టినటువంటి విశ్వాస పరీక్షలో ఆయన నెగ్గాడు. అందుకనే విశ్వాసులకు తండ్రిగా అబ్రహామునే ప్రకటించాడు. అలాగే యోబుని చూసుకోండి. యోబుకి కూడా పరీక్ష జరిగింది. అక్కడ విశ్వాస పరీక్ష. ఎవరు పెట్టారు పరీక్ష? అది దేవుడే పెట్టాడు. ఒక్కొక్కసారి దేవుడు మనకి ఎంతసేపు మేలులే చేయడు, ఆ బాధలు కష్టాలు కూడా ఇస్తాడు. యోబుని అంత ఆశీర్వదించినటువంటి దేవుడు ఒక పరీక్ష పెట్టాడు. పెట్టి ఏం చేశాడు? మొత్తం తీసేశాడు. అప్పుడు యోబు ఏమనుకోవాలి? ఇవన్నీ తీసేస్తున్నాడు కాబట్టి ఇక దేవుడు లేదు, దెయ్యం లేదు అనుకోవాలి. మనం అయితే ఒక మేలు జరగకపోతే మళ్ళా దేవాలయంలోనికి రాము, గుడి పరిసర ప్రాంతాల్లో కూడా మనం కనపడం. కానీ యోబుకి విశ్వాస పరీక్ష పెట్టాడు. అది కూడా బాధలు కష్టాలు పెడతాడు దేవుడు. వీటిని తట్టుకుని నిలుస్తాడా నిలవడా? కానీ నిలిచిన తరువాత ఏం చేశాడు? మొదటి స్థితి కంటే కడపటి స్థితి మేలు చేశాడు దేవుడని వాక్యం మనకు స్పష్టంగా తెలియజేస్తా ఉంది. కాబట్టి యేసయ్య మన గృహానికి ఆహ్వానించడం ద్వారా విశ్వాసము బయటపడుతుందని వాక్యం మనకు చక్కగా హెచ్చరిక చేస్తా ఉంది. పడకలో ఉన్నటువంటి సహా రోగి ఏమైందో యేసయ్య దగ్గర దింపేశారు. వాళ్ళు దింపిన తర్వాత యేసయ్య ఏమన్నాడు? నీ విశ్వాసమును బట్టి నువ్వు ఇక్కడికి వచ్చావు కాబట్టి నీ పాపములు క్షమించబడతాయి. నువ్వు నమ్మాలి. నమ్మితేనే నీకు ప్రభు దగ్గర పరిష్కారం అనేది దొరుకుతుందని ఇక్కడ వాక్యం మనకి తెలియజేస్తా ఉంది. ఇప్పుడు ఆ యొక్క కప్పునంతా కూడా తీసేసి వారు లోపలికి ఎందుకు దించారు? అంత శ్రమపడి విశ్వాసం. ఈయన ఖచ్చితంగా ఆయన దగ్గరికి వెళితే చాలు స్వస్థత వస్తుంది అనేటువంటి నమ్మకంతో, విశ్వాసంతో అక్కడ ఆ యొక్క కప్పును తీసివేసి లోపలికి పంపించారని ఇక్కడ వాక్యం మనకి వ్రాయబడింది. కాబట్టి యేసయ్య వారిలో ఏం చూశాడు? పక్షవాత రోగిని చూడలేదు. వచ్చిన వాళ్ళ డ్రెస్సులు, వచ్చిన వాళ్ళ వేషభాషలు ఏమీ చూడలేదు. వారిలో ఏం చూశాడు? విశ్వాసాన్ని చూశాడు. ఎంతటి విశ్వాసం ఉన్నప్పుడు వీరికి మేలు చేయకపోతేట. కాబట్టి వెంటనే ఏం చేశాడు? స్వస్థతను దయచేసి ఒక మాట పలికాడు ఆయన. ఏం మాట అది? తర్వాత ఏం చెప్పాడు? పాపాలు క్షమించమంటే వాళ్ళు ఏమన్నారమ్మ అక్కడ ఉన్నటువంటి వాళ్ళు? ఈయనెవరండి పాపాలు క్షమించడానికి? పాపాలు ఎవరు క్షమించాలి? దేవుడు క్షమించాలి. ఈయన దేవుడా? దేవుడు కాదు కదా. ఎవరైన? మరియమ్మ కుమారుడే కదా, యోసేపు కుమారుడే కదా, మనతో కలిసి పనిచేసిన వ్యక్తే కదా, మనతో పాటు తిరిగిన వ్యక్తే కదా, ఇదిగో వడ్రంగి పని చేసిన కుర్రాడే కదా. ఈయన పాపాలు క్షమించడం ఏంటి? పాపాలు ఎవరు క్షమించాలి? దేవుడు క్షమించాలి. అందుకనే యేసు ప్రభు ఏం చేశాడమ్మా? వాళ్ళ అవిశ్వాసాన్ని తొలగించడానికి ఆయన ఏం చేశాడు? పక్షవాత రోగితో ఒక మాట పలికాడు. నీ పాపాలు క్షమించని వెళ్ళిపో అంటే వీళ్ళు నమ్మేవాళ్ళు కాదు. ఈయనెవరు పాపాలు క్షమించడానికి అనేవాళ్ళు. అందుకనే ఏం చెప్పాడు? అతనితో ఒక మాట చెప్పాడు. ఏం చెప్పాడు? నీ పడకనెత్తుకొని నడిచి వెళ్ళమన్నాడు. వెంటనే ఏం చేశాడు? లేచిపోయాడు, పడక తీసుకుని వెళ్ళిపోయాడు. ఇప్పుడు వరకు వాడు నడవలేనటువంటి స్థితిలో ఉన్నాడు. ఒకరు సహాయం చేయవలసినటువంటి పరిస్థితి వచ్చింది. వాడిని వచ్చేటప్పుడు ఎలా తీసుకొచ్చారమ్మా? నలుగురు మోసుకుని వచ్చారు. కానీ ఇప్పుడు వాడంతటా వాడే లేచి ఆ యొక్క పడకను, ఆ మంచాన్ని తీసుకుని వాడు వెళ్ళిపోయాడు. అప్పుడు ప్రజలు ఏం చేశారమ్మా? ఆశ్చర్యపోయారు. నిజంగా ఈయన దేవుని యొక్క కుమారుడే, దేవుడే. పక్షవాత గురించి ఒక మాటతో ఆయన స్వస్థపరిచాడు అని చెప్పి వాళ్ళందరూ కూడా, ప్రజలందరూ కూడా ఆశ్చర్యపోయారని వాక్యంలో రాయబడింది. కాబట్టి ఈ యొక్క సమస్యకు పరిష్కారం ఎక్కడ దొరికింది? దేవుని దగ్గరే. దేవుని దగ్గరికి వెళ్ళిన వాళ్ళందరికీ పరిష్కారం దొరుకుద్దా? దొరకదు. విశ్వాసమే.
అందుకనే ప్రభు అన్నాడు, నీ విశ్వాసాన్ని నేను చూశాను, వాటి పరిష్కారం. నమ్మాలి. నమ్మండి నమ్మండి యేసుక్రీస్తును నమ్మండి అనండి. మళ్ళీ మళ్ళీ గట్టిగా అనలేరా? నీ పాపం పోవాలంటే యేసుని నమ్మండి, నీ పాపం పోవాలంటే యేసుని నమ్మండి, నీ మనసుకు శాంతి కావాలంటే యేసుని నమ్మండి, నీ మనసు నమ్మండి నమ్మండి యేసుక్రీస్తును నమ్మండి. నీ పాపం పోవాలంటే యేసుని నమ్మండి, నీ మనసుకు శాంతి కావాలంటే యేసుని నమ్మండి. నీ మనసుకు శాంతి కావాలంటే యేసుని నమ్మండి. ఇక్కడ ఏం జరిగింది వాక్యములో? నేను నీ విశ్వాసాన్ని చూశాను, నీ పాపములు నమ్మితే అక్కడ స్వస్థత జరుగుతుంది. ఈరోజు మరి ఈ కుటుంబంలో ఆరాధన జరుగుతూ ఉందంటే వారు ఒక విశ్వాసముతో లోకం వైపు చూడకుండా దీనికి పరిష్కారం చేసేటువంటి ఒక ఆయన ఉన్నాడు. ఆయనే నా గృహమునకు అధిపతి, నా అధికారం అంతా కూడా ఆయనకి ఇచ్చేస్తున్నాను, ఆయనకి ఏది ఇష్టమైతే అది నాకు చేస్తాడనేటువంటి ఒక విశ్వాసముతో ఈరోజు ప్రభువుని వారు ఆహ్వానించినట్లుగా మనం ఈ వాక్యాన్ని బట్టి మనం అనుకుంటూ ఉన్నాం. తర్వాత వాక్యం చదవమా? లోకాశుభవార్తలు ఇంకో మాటను చూడు. లోకాశుభవార్త 19వ అధ్యాయం 5వ వచనం చదువుదాం. 9:30కి బెల్లి కొడద్దా? యేసు అతడికి వచ్చినప్పుడు పైకి చూచి అతనితో, జకరియా త్వరగా దిగిరమ్ము, ఈ దినము ఓకే. యేసు ప్రభు ఏమంటున్నాడమ్మా? ఏమంటున్నాడు యేసు ప్రభు? ఏమంటున్నాడు? నీ ఇంటికి వస్తానయ్యా నేను. ఆయన అడుగుతున్నాడు. ఎందుకు అడిగాడు ఆయన్ని? అక్కడ చాలా మంది ఉన్నారు కదా, యేసు ప్రభు చుట్టూ చాలా మంది ఉన్నారు కదా. చెట్టు ఎక్కాడు. అయితే మనం కూడా చెట్టు ఎక్కితే పిలుతాడంటవా? జక్కయ్య హృదయాన్ని చూశాడు ఆయన. ఏం చూశాడు? జక్కయ్య హృదయాన్ని చూశాడు. చూసి జక్కయ్య హృదయంలో ఉన్న ఆశ ఏంటి? యేసు ప్రభుని చూడాలి. ఎందుకు చూడాలి యేసు ప్రభుని? ఆయనకేం అవసరం? డబ్బులున్నాయి, పన్నులు వసూలు చేశాడు, బాగా ధనవంతుడు, కావలసినంత ఉంది. యేసు ప్రభుతో పని ఏంటి? ఎందుకు చూడాలి యేసు ప్రభుని? ఎందుకు మార్చుకున్నాడు అసలు? ఆయనలో ఆశ ఏంటంటే, పలానా ఊరు వెళ్ళాడంట, గుడ్డోళ్ళకి ఎన్ని డబ్బులుంటే గుడ్డివాడికి చూపు వస్తుంది? ఈయన దగ్గర డబ్బులు ఉన్నాయి, బాగా ఉన్నాయి. ఎంత డబ్బు ఖర్చు పెడితే చూపు వస్తుంది? రాదు కదా, రాదు కదా. మరి ఈయన ఎలా ఇచ్చాడు? ఈయన ఒకసారి చూడాలి. కుంటి వ్యక్తి మరి కాళ్ళు రావు, పుట్టుకతోనే అతను కుంటివాడిగా ఉన్నాడు, ఆ కాళ్ళు ఇక రావు. కానీ ఈయన కాళ్ళు ఇచ్చాడంట. అసలు ఈయన ఎట్టుంటాడో ఒకసారి చూడాలి. అది ఆశ. అంతేగాని యేసు ప్రభు దగ్గర నుంచి నేనేదో మేలు పొందాలని అనుకోలేదు ఆయన. ఆయన మా ఇంటికి రావాలని కూడా అనుకోలేదు ఆయన. ఆశ పుట్టింది, హృదయంలో ఆశ పుట్టింది. దేవుని యొక్క ఉద్దేశం ఏంటమ్మా? ఆశపడినటువంటి ప్రాణమును తృప్తి పరిచేటువంటి దేవుడు మన దేవుడు. కాబట్టి జక్కయ్య హృదయంలో ఆశ పుట్టింది, యేసు ప్రభుని నేను చూడాలని. యేసు ప్రభుని చూడాలంటే ఒక ఆటంకం ఉంది. ఏంటో ఆటంకం? జనం చాలా మంది ఉన్నారు కదా, పోటీవాడు. జనాల్లో వెళ్తే కనపడ్డావు, యేసు ప్రభు కనపడ్డావు. కాబట్టి ఏం చేశాడు? ఒక ఆలోచన చేసి ఎక్కడెక్కడమా చెట్టు ఎక్కేశాడు. క్లుప్తంగా చెప్పుకుందాం, చెట్టు ఎక్కేశాడు. చూసారా? యేసు ప్రభు నడుచుకుంటా వచ్చి అక్కడ పలికినటువంటి మాట, జక్కయ్య దిగిరా. ఎక్కడికి వెళ్దాం? చూడు, నన్ను చూడు.
నువ్వు చూడాలనుకుంటున్నావు, నన్ను చూడు, వెళ్ళిపోతాను తొందరగా అన్నాడా? అనలా. చూడాలని అతను ఆశపడితే జక్కయ్య ఏం చేశాడమ్మా? యేసుప్రభు ఏం చేశాడు? నీ ఇంటికే వస్తాను పద అన్నాడు. ఏంటమ్మా? తలదాచుకుంటాను అన్నాడా? పర్లేదు, నువ్వు చూడాలనుకున్నావు కానీ నేను నీ ఇంటికే వస్తూ ఉన్నా. ఆ ఇంటిని ఆశీర్వదించడానికి యేసు ఎక్కడికి వచ్చాడు. జక్కయ్య దిగిరా నీ ఇంటికి వస్తాను, జక్కయ్య దిగిరా. ఏం చేస్తాడు వచ్చి? జక్కయ్య దిగిరా నేను నీతో ఉంటాను. చూసారా, పిలుస్తున్నాడు అక్కడ ఉండి. జక్కయ్య నువ్వు చూడాలని అనుకున్నావు కానీ నేను నీతో ఉంటా. వచ్చి ఏం చేస్తానంటున్నాడు? దీవిస్తాను దిగిరా, రక్షిస్తాను దిగిరా, దీవిస్తాను దిగిరా, రక్షిస్తాను దిగిరా, నీ ప్రార్థన వింటా దిగిరా దిగిరా. నేడే నీ ఇంటికి రక్షణ వచ్చింది, నేడే నీ ఇంటికి రక్షణ వచ్చింది. దీవిస్తాను దిగిరా, రక్షిస్తాను దిగిరా, దీవిస్తాను దిగిరా, రక్షిస్తాను దిగిరా, నీ ప్రార్థన వింటా దిగిరా దిగిరా. పిలుస్తున్నాడు, జక్కయ్యను పిలుస్తున్నాడు. నువ్వు ఇంటికి రా, నిన్ను ఆశీర్వదిస్తా, నిన్ను దీవిస్తా, దిగిరమ్మన్నాడు. యేసు ప్రభు మీరేమనుకుంటున్నారు? ఇప్పుడు చెట్టు దిగి వచ్చేస్తే సరిపోద్ది అనుకుంటున్నారా? కాదు, చెట్టు దిగి రావటం కాదు. దేవుని యొక్క ఉద్దేశం వేరు, మానవుని యొక్క ఉద్దేశము వేరు. జక్కయ్య ఎక్కడున్నాడు? పాపములో ఉన్నాడు. నేను 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 ధనవంతుణ్ణి, నాకెవరితో పని లేదు. ఎక్కడున్నాడు? పైకెక్కి కూర్చున్నాడు గర్వముతో. అధిక పన్నులు వసూలు చేసి పాపము కట్టుకుని ఉన్నాడు. యేసయ్యకి తెలుసు కదా, ఆశనే తెలుసుకున్నాడు వాడు. మరి చేసేటువంటి పనులు తెలియదా? తెలుసు. అందుకని ఏమంటున్నాడంటే దిగిరా, చెట్టు కాదు అక్కడ, నువ్వు దిగిరా. పాపములో ఉంటే పాపము వీడి దిగిరా. చక్కగా చెప్తున్నాడు అనమాట. ప్రభువు చెప్పేటువంటి మాటలు మరి మనకు పైకి కనపడేటువంటి బాహ్యమైనవి కాదు. మనం ఏమనుకుంటున్నామంటే జక్కయ్యని చెట్టు దిగి రమ్మన్నాడు అనుకుంటున్నాం. ప్రభు చెప్పిన మాట ఏంటంటే నువ్వు ఎక్కడున్నావు? పాపములో ఉన్నావు, గర్వములో ఉన్నావు, ద్వేషములో ఉన్నావు, అసూయలో ఉన్నావు. వాటిలో నుంచి నువ్వు దిగిరా. పాపములో ఉంటే నీ పాపము వీడి దిగిరా, గర్వములో ఉంటే నీ గర్వము వీడి దిగిరా, దీవిస్తాను దిగిరా, రక్షిస్తాను దిగిరా, నీ ప్రార్థన వింటా దిగిరా దిగిరా. జక్కయ్యని పిలుస్తూ ఉన్నాడు. ఎక్కడికి తీసుకెళ్ళాడు? వాళ్ళ ఇంటిలోకి తీసుకెళ్ళాడు. ఆశీర్వాదం ఎక్కడ వస్తుంది? ఇంటిలోనే ఆశీర్వాదం వస్తుంది. ఇంటికి రక్షణ వచ్చింది అంటే మేలు జరుగుతుంది. నీకు ఆదరణ లభిస్తూ ఉంది. నీకున్నటువంటి సమస్తాన్ని కూడా మరి ఆయన ఏం చేస్తున్నాడు? తీసివేస్తానని ఇక్కడ వాక్యంలో మనకి తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క కుటుంబంలో ఈరోజు ఆరాధన జరుగుతూ ఉందంటే, వాక్యము మాట్లాడుతూ ఉందంటే, కఫర్నాములో యేసయ్య ఆ ఇంటిలో నుంచి ప్రజలకు ఏమని బోధిస్తూ ఉన్నాడు? వాక్యం బోధిస్తున్నాడు అనగా ఆ బోధన ద్వారా వచ్చినటువంటి ప్రజలకు ఆదరణ దొరికింది, సహాయం దొరికింది, ఓదార్పు దొరికింది, ప్రోత్సాహం దొరికింది. బలహీనతల నుంచి సమస్తానికి కూడా స్వస్థతలు జరిగినాయి. అనేకమైనటువంటి మేలులు పొందుకున్నారు. పరిష్కారం దొరుకుతుందని ప్రభువు తన వాక్కు ద్వారా ఈరోజు మనకి తెలియచేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ ఇంటిలో ఈరోజు ఆరాధన జరిపించడం ద్వారా ఈ కుటుంబంలో ఏం జరుగుతుందమ్మా? వీళ్ళకి ఆదరణ దొరుకుతుంది. వీళ్ళు భయపడుతున్నారేమో, వాళ్ళు చేయాలనుకున్న పని జరగట్లేదేమో, లేదా వారికి ఒక ఆలోచన ఉందేమో, వాళ్ళు అనుకున్న పనులు ఆ ఆలోచనలు జరగట్లేదేమో, దాని గురించి ఆందోళన, లేదా దాని గురించి బాధపడుతున్నారేమో, ఏంటి నాకు ఎలా జరుగుతుంది అని అనుకుంటున్నారేమో. దేవుడు ఆ ఇంటిలోనికి ఈరోజు వచ్చి ఉన్నాడు. కాబట్టి ఇంటిలో నుంచి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని యొక్క వాక్కు మాట్లాడుతుంది. నా నుండి నీకు ఆదరణ లభిస్తుంది, నా నుండి నీకు సహాయం లభిస్తుంది, నా నుండి నీకు నీ సమస్యలకు పరిష్కారం లభిస్తుంది అని చెప్పి ప్రభువు ఈ వాక్కు ద్వారా మనకి తెలియచేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రభు
గృహంలోనికి ఆహ్వానించడం ద్వారా ఏం జరుగుతుందమ్మా, మనకి మేలు జరుగుతుంది, ఆదరణ జరుగుతున్న వాక్యం మనకి హెచ్చరిక చేస్తా ఉంది. మార్కు శుభవార్త 2వ అధ్యాయం 5వ వచనం చూసినట్లయితే ఇక్కడ మన పాపములు కూడా క్షమింపబడుతున్నాయని వాక్యం మనకి తెలియజేస్తా ఉంది. అలాగే యేసయ్య ఇంటిలో అద్భుతాలు జరుగుతున్నాయని వాక్యం మనకి హెచ్చరిక చేస్తుంది. మార్కు శుభవార్తలోనే ఈ పక్షవాత రోగికి ఏం జరిగింది, ఒక అద్భుతం జరిగింది. ఎవరు చేయలేనటువంటి పనిని ఈ గృహంలో యేసయ్య చేశాడు. అంటే యేసయ్య ఉన్న ఇంటిలో నుంచి ఏం జరుగుతాయమ్మా, ఒక అద్భుతం. నలుగురు సహాయంతో వచ్చినటువంటి మనిషి ఏం చేశాడమ్మ, ఇప్పుడు లేచి ఒక్కడే వెళ్ళిపోయాడు. ప్రజలందరూ కూడా ఆశ్చర్యపోయాడు. అందుకనే ఆఖరి వచనం మనం చదువుకుందాం, 12వ వచనం. వెంటనే వాడు లేచి పడకను ఎత్తుకొని వెళ్ళిపోయాను. దానిని చూచిన అతడి ప్రజలందరూ ఆశ్చర్యపడిరి. ఇట్టివి మనము ఎన్నడూ చూడలేదు అని దేవుని ఆ ప్రజలందరూ కూడా ఏమనుకున్నారమ్మా, ఇలాంటి ఆశ్చర్యమైనటువంటి కార్యం, ఇలా అద్భుతమైనటువంటి కార్యాన్ని ఇంతవరకు మనం ఎప్పుడు కూడా చూడలేదు. కాబట్టి ఏం చేయాలంట, మనం ఇప్పుడు ఏం చేయాలంట, ఆయన ఆఖరిలో ఏం చెప్పాడు, 12వ వచనం చివర, ముందు దేవుడు కాదన్నారుగా, ముందేమన్నారు వాళ్ళు, పాపాలు క్షమించేది ఎవరు, దేవుడే, ఈయనెవరు అన్నారు. ఇప్పుడు ఈ అద్భుతమును చూసిన తర్వాత ఈ ఆశ్చర్యమైనటువంటి కార్యమును మనం ఇంతవరకు ఎన్నడూ కూడా చూడలేదు. కాబట్టి ఆ దేవుని మనము స్తుతించదము అని చెప్పేసి వాక్యంలో మనకి హెచ్చరిక చేస్తా ఉన్నాడు. దేవుణ్ణి స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుణ్ణి స్తుతించుడి, దేవుణ్ణి స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుణ్ణి స్తుతించుడి, ఆయన బలమును ప్రసిద్ధ చేయ, ఆకాశ విశాలమందు, ఆకాశ విశాలమందు ఎల్లప్పుడు దేవుణ్ణి స్తుతించుడి, సకల ప్రాణులు దేవుని స్తుతించుడి, సకల ప్రాణులు దేవుని స్తుతించుడి, హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా ఆమేన్, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, యేసువా వందనం, యేసువా స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. యేసయ్య ఉన్న ఇంటిలో ఆశీర్వాదం లభిస్తుంది. యేసయ్య ఉన్న ఇంటిలో ఆదరణగా ఉంటాడు. యేసయ్య ఉన్న ఇంటిలో స్వస్థతలు కలుగుతాయి. యేసయ్య ఉన్న ఇంటిలో ఇంకేం కలుగుతాయి అన్నారుగా మీరు, యేసయ్య ఉన్న ఇంటిలో సహాయం దొరుకుతుంది. యేసయ్య ఉన్న ఇంటిలో మేలు జరుగుతుంది. యేసయ్య ఉన్న ఇంటిలో ఓదార్పు దొరుకుతుంది. అవునా? వారందరూ కూడా యేసు ప్రభు దగ్గరికి వచ్చి స్వస్థతలు, మేలులు, ఆదరణ, ఓదార్పు అన్ని పొందుకొని తిరిగి వెళ్ళినట్లుగా ఈ 12 వచనాల్లో మనకి దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. మరి ఈరోజు ఈ యొక్క పురుషోత్త పట్టణంలో ఆశీర్వాద గారి ఇంటి వద్ద మరి ఒక కూడికను మనం ఏర్పాటు చేసి ఉన్నాం. అంటే ప్రభువుని ఆహ్వానించాం. కఫర్నాములో ఆ రోజు ఏ విధముగా యేసయ్య గృహానికి వచ్చాడో అలాగే ఈ గృహములో వాక్య రూపములో ఆ రోజైతే శారీరకంగా యేసయ్య కనిపించాడు. ఈ రోజు ఎక్కడ ఉన్నాడు? వాక్యము రూపంలో ఉన్నాడు. ఈ వాక్యమే ఈరోజు మరి ఈ యొక్క ఆశీర్వాద గారి ఇంటిలో దీవెనలు తీసుకురావడానికి వచ్చి ఈ కుటుంబానికి ఆదరణగాను, ఈ కుటుంబానికి సమస్యలని కొన్ని పరిష్కారంగాను, మరి బిడ్డలను మరి వారి తలంపులు, వారి ఆలోచన నెరవేరినట్లుగా ఈ వాక్యే వారిని మరి స్వస్థపరుస్తుందని, వారికి ఆదరణగా నిలుస్తుందని, వారికి అండగా నిలుస్తుందని దేవుడు ఈరోజు వాక్కు ద్వారా వారికి తెలియజేస్తారు. మీరు ఏ విషయంలో కూడా భయపడవలసినటువంటి అవసరము లేదు, మీరు ధైర్యంగా ఉండండి అని చెప్పి వాక్యం ఈరోజు మీకు బోధిస్తూ ఉంది. అందుకనే ఆ యాయీరు కుమార్తె ఇంటికి వెళ్ళినప్పుడు వారిని ధైర్యపరిచాడు ఆయన. అధైర్యంతో ఉన్న వారందరినీ కూడా ధైర్యపరిచి, మీరు ఎందుకు భయపడుతున్నారు, మీరు ఎందుకు దుఃఖిస్తున్నారు, మీరు ఎందుకు ఏడుస్తున్నారు, ఎందుకు మీకు బాధపడుతూ ఉన్నారు? ఆ బాలిక చనిపోలేదు, నిద్రపోయింది.
లేసు తాగు అని చెప్పి వెంటనే అక్కడ బాలికను లేపాడు. అలాగే మీకు వచ్చినటువంటి సమస్య దేవుడు పరిష్కారాన్ని దయచేయటానికి ఈ రోజు మీకు వాగ్దానం చేసి ఉన్నాడు. వాగ్దానం చేసినటువంటి దేవుడు నెరవేర్చేటువంటి దేవుడుగా ఉన్నాడు. కాబట్టి వాళ్ళ సమస్యను దేవుడు 3 వారాలు కాదు అవసరంలా, 1 వారంలోనే 2వ వారానికే వారి ఫలితాన్ని అనుభవించేటట్లుగా దేవుడు ఈ రోజు ఒక వాక్యం ద్వారా వారికి వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానాన్ని నెరవేర్చి వారిని ఆ సమస్యల నుంచి బయటపడేస్తాడనేటువంటి విశ్వాసంతో మనం ప్రత్యేకంగా వారి కుటుంబం కోసం ప్రార్థన చేద్దాం. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్.